ఘనమైన నామానికి నా యొక్క నిండు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా యొక్క నిండు వందనములు చెల్లిస్తున్నాను. మనం ఈరోజు ధ్యానించే విషయం ఏంటంటే, యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయన, వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృప కొరకు, నీ కనికరం కొరకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, అయ్యా ఇక్కడ నిలబడి ఉన్నామంటే నాయన కేవలం నీ ప్రాణత్యాగం అయ్యా. మా కొరకు నాయన శిలువలో కార్చిన నాయన మీ రక్తము కొరకు నాయన అయ్యా మా కొరకు సహించుకున్నందుకు నాయన ప్రభువా మీకు వేలాది స్తుతులు అయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. మీ సన్నిధిలో నిలవబడి నాయన నీ వాక్యం ప్రకటిస్తుండగా నాయన అయ్యా తండ్రి అయ్యా మాషింపండి వినగల మనస్సును అయ్యా అంగీకరించగల హృదయమును దయచేయమని బ్రతిమలాడుకొంచున్నాం అయ్యా. అయ్యా మీ నామములు నాయన అయ్యా తండ్రి మీరే సహాయము దయచేయమని మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఈ చిన్ని ప్రార్థన చేసి అత్పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం ధ్యానిస్తూ ఇక్కడ దేవుడైన యేసుక్రీస్తు వారు సిల్వలో ఉన్నప్పుడు చెబుతున్న ఫస్ట్ మాట ఏంటంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పుతున్నాడు. ఈ మాటలో మనం ముందుగా మనం తెలుసుకుంది ఏంటంటే, దేవుని ప్రేమ కనబడుతుంది. మనము దేవుని ప్రేమ నిజంగా ఎంతో గొప్ప దేవుడు. అసలు మనుషులలో ఎవ్వరు ఒకరు తప్పు చేస్తే ఒకళ్ళ శిక్ష అనుభవించడానికి ముందుకెళ్తారేమో, కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణుడు, ఆయనలో ఏ పాపం లేదు. అయినప్పటికీ దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరి నిమిత్తము, దేశం మొత్తం ప్రపంచం అందరి నిమిత్తము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మొదటి మాటగా దేవుడు చెప్తున్నాడు. మరొక వచనం దేవుని ప్రేమ గురించి మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒకసారి చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. ఆయన ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుని స్వరూపము కలిగిన ఉన్నటువంటి దేవుడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదనే భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసిన స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవునితో సమానుడైన వాడు అయినను సరే తనకు ఏమి లేని వాడిగా, రిక్తునిగా, దాసునిగా మనుషులందరి పాపము నిమిత్తము తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరలా చూసుకున్నట్టయితే ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. దేవుడు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నను సరే ఆయన మనందరి పాపము నిమిత్తము దేవునితో సమానముగా ఎంచబడిన వాడు కాకుండా మనుషుల పోలికగా పుట్టి అయ్యా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే తనలో ఏమి లేని వాడిగా సమస్తము విడిచిపెట్టి మనందరి పాపము నిమిత్తము ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు అయినను సరే మనుషులందరి నిమిత్తము ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. 7వ వచనం చూసినట్లయితే మనుషుల పోలికగా పుట్టి దాసిన స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తనంతటి తానే రిక్తునిగా ఏం లేని వానిగా చేసుకొనెను. ఆయనను ఆ సమయమందు, సిలువ వేసిన సమయమందు దేవుడు తన ముఖము కూడా గుర్తుపట్టలేని విధంగా తలపై ముళ్ళ కిరీటము, నిజంగా ఎంతో గాయములు, ఆయన ఎంతో సిలువలో ఎంతో ప్రయాసపడినాడు. ఆయనలో అందము, ఆయన ముఖమంతి అందవికారముగా మారిపోయినది. అసలు నిజంగా మనుషులు ఎంతగానో అవమానిస్తున్నారు. దేవుడు ఎంతో శ్రమ పడుతున్నాడు. ఎంతోమంది తన వస్త్రము కొరకు చీట్లు వేసుకున్న వారిగా ఉంటున్నారు. దేవుడు నిజంగా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. గొప్ప దేవుడు, మన దేవుడు మహోన్నతుడు అయినను సరే మనం చేసిన పాపము నిమిత్తము ఆయన ప్రతి శ్రమను సహించువాడిగా మనము చూస్తున్నాము. నిజంగా ఒక ఇంటిలో ఒక తండ్రి పిల్లల కొరకు నిజంగా ఎంత కష్టపడతాడో, తను పగలనక రాత్రనక, నిజంగా ఒక కుటుంబంలో ఒక తండ్రి ప్రేమించినంతగా పిల్లల్ని ఎవ్వరు ప్రేమించలేరు, కుటుంబంను ఎవ్వరు ప్రేమించలేరు. నిజంగా మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి మనందరం పిల్లల వలె మనం పాపంలో ఉండకుండా నిజంగా మనము మంచి జీవితం జీవించడానికి, తన రాజ్యంలో ఉండడానికి
క్రీస్తు సమస్తము తన తన శరీరమును నలగొట్టుకొని మన పాపముల కొరకు ఆయన పాప పరిహారముగా శిలువ శ్రమను భరించినట్లుగా మనం చూస్తున్నాము. మన 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 కొరకు దేవుడు ప్రాణత్యాగం చేసిన దేవుని కొరకే ఒకసారి వందన కృతజ్ఞతలు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం మనలో ఒకసారి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా బ్రతికి ఉన్నప్పుడు పలికే మాటల కంటే నిజంగా చనిపోయే స్థితిలో నిజంగా ఆ మాటలు ఎంతో విలువగలవి. ఆ సమయం అందు నిజంగా మనము ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, ఎవరు మనకు ప్రాణంగా అనుకుంటామో వారి విషయంలోనే మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడతారు. అట్లా అదేవిధంగా దేవుడు తను శిలువ శ్రమ పొందుతున్నప్పుడు తన చివరి శ్వాస యందు ఏమని మాట్లాడుతున్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేసేవారిగా కనబడుతున్నారు. అటువంటి శ్రమలో కూడా నిజంగా ఎంతో శ్రమ, ఎంతో వేదనతో గురి అయిన శ్రమ పరిస్థితి అందు కూడా దేవుడు తన కొరకు తాను ఆలోచించుకొనకుండా అక్కడున్న ప్రజలందరి కొరకు, మానవాళి కొరకు ఏం చెప్తున్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేసేవారుగా ఉన్నాడు. ఆయన సమయమందు ఎంతో వేదన పడి గెత్సేమనే తోటలో ప్రార్థన బహు వేదనతో కూడిన ప్రార్థన యేసుప్రభు వారు చేసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఆయన కార్చిన చెమట బిందువులు కూడా రక్తపు బిందువుల వలె ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు ఎంతో వేదనతో ఆ సమయమందు కూడా మనుషులందరినీ చూస్తూ తండ్రి వీరేమి చేయుచున్న వీరెరుగరు గనుక అని ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాడు. దేవుడు నిజంగా అంత శ్రమలో కూడా ఏమని చేస్తున్న తండ్రికి ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నారు. ఎందుకంటే నిజంగా మనము ఈ వాక్యం ద్వారా మనం ఏమని గ్రహించగలుగుతున్నామంటే, దేవుడు అంత శ్రమలో కూడా, సిలువ లాంటి శ్రమ, మహాశ్రమలలో కూడా తండ్రికి మొరపెట్టేవాడిగా ఉన్నాడని మనము చూస్తున్నాము. అంతేవిధంగా నిజంగా అంత శ్రమలు కూడా తండ్రికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. నిజంగా మన జీవితాలలో కూడా నిజంగా ఎన్నో పరిస్థితులైన అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ప్రతి బాధలో, ప్రతి శ్రమలో, ప్రతి వేదనలో, మన విశ్వాస జీవితంలో, మన శోధన శ్రమలలో కూడా మనము తండ్రికి మొరపెట్టేవారుగా ఉండగలగాలి. ఎందుకంటే దేవుడు కూడా అంత సిలువ లాంటి శ్రమలలో కూడా దేవుడికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితాలలో కూడా ప్రార్థన చేసేవారుగా, ఎటువంటి శ్రమలలో మనము లేవలేని స్థితులలో మనము అనారోగ్య పరిస్థితులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నను సరే మనము లేచి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండడం నేర్చుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే మనము అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, మన వారే మనకు దూరంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులలో కానీ, మనం ఏమి చేయలేని నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పటికీ సరే, మనము బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయినను సరే, మనము ఏం చేసేవారుగా ఉండాలి? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మనం వెళ్ళలేని పరిస్థితులలో కూడా మన ప్రార్థన అక్కడున్న స్థలంలోకి వెళ్ళి గొప్ప కార్యములు, మన దేవునైన మహోన్నతమైన దేవుడి కార్యములు మనము చూడగలము. దేని ద్వారా అంటే ఒక్క ప్రార్థన శక్తి ద్వారానే మనము ఈ గొప్ప కార్యములు చూడగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్షమించమని చెప్తున్నాడు. మన గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఎటువంటి లక్షణం కలిగి ఉన్నాడంటే క్షమాపణ అనే లక్షణం కలిగి ఉన్నాడు. మనము క్రీస్తులో జీవిస్తున్నామంటే మనము గొప్ప లక్షణం ఏం కలిగి ఉండాలంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. మనము క్రీస్తులో ఉన్నామంటే మన యొక్క ప్రవర్తన కానీ మనము జీవించే జీవితంలో మొత్తం చూపించేది ఏంటంటే మనము క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఏమి చేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ మనము క్షమాపణ హృదయం లేకపోతే మనం చేసిన భక్తి అంతే వ్యర్థమే. దేవుడు చూపిస్తున్న ప్రవర్తన ఏంటంటే క్షమాపణ హృదయం కలిగి ఉండమని చెప్తున్నాడు. మనం ఏమి చేయాలి? క్షమించే హృదయం కలిగి ఉండాలి.
దేవుడు అక్కడ సిలువలో శ్రమ పడుతున్నాడు. ఆయనను సరే క్షమించమని తండ్రి వేడుకుంటున్నాడు. ఆయన మంచి స్థితిలో ఉన్న స్థితి కాదది, ఆయన ఆనందపడే స్థితి కాదు. ఆయనను సరే ఆయనను సిలువ మరణము పొందినంతగా ఎంతో వేదనతో ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. ఆయన చేతులలో గాయములు, కాళ్ళలో గాయములు. ఆయన ఎంతో వేదన పడుతున్న సమయంలో కూడా తండ్రి వీరిని క్షమించుము అని చెప్పుతున్నాడు. అంటే దేవుడు మనని ఎంత సహించుకుంటే, ఒక మనిషిని ఎంత పరిపూర్ణంగా ప్రేమించగలిగితే ఆ మాట చెప్పుతాము. క్షమించుడు అనే మాట ఎంతో గొప్ప మాట. ఒకరు తప్పు చేస్తే క్షమించడానికి ఇష్టపడతాం. తప్పు చేస్తే అదైనా సరే మనము ఎంతో తప్పు చేసిన వారము. దేవుడు ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా మన తప్పుల గురించి దేవుని దగ్గర క్షమించమని అడుగుచున్నాడు. అంటే దేవుడు మనము ఎంత పాపులమైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధపాటు మనసు కలిగి ఉన్నాడు. అంటే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు క్షమించమని అడుగుతున్నాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల నిమిత్తం కానీ, దేవుని తెలియని ప్రజల నిమిత్తం కానీ, మన శత్రువుల నిమిత్తం కానీ మనము వారందరినీ క్షమించేవారుగా ఉండాలి. మనకు వ్యతిరేకంగా ఉన్న వారి లోకంలో ఎంతో మంది ఉంటున్నారు. వారికి దేవుని ప్రేమ తెలియదు కాబట్టి మనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతో మంది ఉంటున్నారు. మనం హింసించిన వారు, మనకు శత్రువులుగా ఉన్నవారు, వారందరి నిమిత్తము మనం క్షమించే హృదయమును కలిగి ఉండగలగాలి. మనము గొప్ప క్షమాపణ హృదయమును యేసు వలె మనము కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక వచనం మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువు. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసయ్య చెప్పడమే కాదు కానీ సిలువలో తన క్రియల ద్వారా తను ప్రార్థన చేసిన దేవుడు మనందరి కొరకు, మనము పాపంలో ఉన్న స్థితిలో ఉన్నను సరే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయడు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. ఆయన కూడా సిలువలో ఉన్నప్పుడు హింసించే మనందరి కొరకు దేవుడు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మనము కూడా మన శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు అని చెప్తున్నాడు. అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? మనం హింసించిన వారి కొరకు, మన శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండగలగాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాక్యము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. మనం ఎటువంటి పాపంలో కానీ ఇకనైనాను మన మనస్సాక్షిలో మన రహస్య పాపంలో ఏదైనాను సరే మనం పాపంలో ఒప్పుకొనుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. మన పాపంలో ఇకనైనాను మన హృదయంలో ఎటువంటి పాపము మన హృదయాల మీద నేరస్థాపన చేస్తుందో మన హృదయంలోకి తెలిసి ఉన్నది కనుక మనం ఎటువంటి పాపము చేసిన వారు ఆయనను సరే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన యొక్క గొప్ప ఆయన మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చిండు. మనం ఎటువంటి తప్పు చేసిన వారైనప్పటికీ సరే, ఇప్పుడున్న పరిస్థితులైనా ఇప్పుడున్న వారిలో అయినా సరే మనమందరము ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోవడానికి సిద్ధ మనసు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన హృదయంలో ఎటువంటి పాపములను సరే అది దేవుని క్షమించి క్షమాపణను అడిగితే దేవుడు ఎటువంటి వారినైనా క్షమించగలిగిన దేవుడు. మన దేవుడు మహోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు గనుక ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. అదేవిధంగా సిలువలో ఉన్నప్పుడు దేవుడు పరిచర్య చేసిన దినములలో క్షమించే ఎంతో మందిని క్షమించాడు. అటువంటి వారిని మనం ఈ లేఖనముల ద్వారా చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనంలో దేవుడు కూడా ఎంతో మందిని క్షమించాడు. లూకా సువార్త 7:48వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. 47 నుంచి చదవండి ఒకసారి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపలను క్షమించబడని చెప్పుచున్నాడు.
అంటే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుడు మనం ఎటువంటి పాపము చేసినా సరే దేవుడు క్షమించాడు. ఇక్కడ ఆమె విస్తారముగా ప్రేమించినందుకు ఆయన క్షమిస్తున్నాడు. అంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడు. మనం ఎటువంటి పాపము చేసిన వారమైనా సరే మనము పశ్చాత్తాపడిన హృదయంతో దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు. ఆయన ప్రతి పాపిని క్షమించుటకే ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపము నుంచి విడిపించుటకు దేవుడు సర్వ మానవాళి కొరకు ఈ లోకంకి వచ్చాడు. దేవుడు ఇంత గొప్ప శిలువ కార్యము చేసిన దాని మొత్తం దేవుడు ఈ లోకానికి రావడానికి దేవుడు చేసిన గొప్ప విషయం ఏంటంటే పాపంలో ఉన్న ప్రతి వారిని విడిపించి తన రాజ్యమునకు వారసులుగా చేసుకున్నటకు మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మన కొరకు గొప్ప కార్యము చేసిన దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ పాఠం ద్వారా నేర్చుకోవాల్సిన మొదటి మాట ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. మొదటగా తండ్రికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఎటువంటి సిలువ శ్రమలో అయినా సరే మన వ్యక్తిగత విషయాల్లో కానీ మన ఇహలోక విషయాల్లో మనం ఎంతనో శ్రమలో ఉన్ననో సరే తండ్రికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తండ్రితో మనము సహవాసము కలిగిన వారముగా ఉండాలి. మరలా ఇంకొకటి ఏంటంటే మనల్ని హింసించే వారి కొరకు, మనకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు, వారందరి కొరకు మనము క్షమాపణ హృదయమును కలిగి ఉండాలి. ఆ సమయంలో దేవుడు సిలువలో ఉన్నప్పుడు తన ద్వారా మేలులు పొందిన వారే, తన ద్వారా ఎంతోమంది ఎన్నో 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 స్వస్థతలు పొందుకున్నవారు, యేసు ప్రభు గురించి తెలిసిన వారు, తన ప్రేమను పొందుకున్నవారు, తన అద్భుతములు, తన ఆశ్చర్య కార్యములు ఎన్నో పొందుకున్న వారే తనకు వ్యతిరేకంగా సిలువ వేయమని అక్కడ ఉన్న జనాలలో ఉండడం చూస్తున్నాము. అయినప్పటికీ సరే దేవుడు వాళ్ళందరినీ క్షమించి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని అక్కడ చెప్పుతున్నాడు. మనం కూడా మన నిజ జీవితాలలో ఎటువంటి వారినైనా సరే మనం క్షమించే హృదయమును కలిగి ఉండాలి. ముఖ్యంగా మనం నిజంగా ప్రాక్టికల్గా ఈ ఉన్న పరిస్థితిలో మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల అయ్య గారు వారి మిస్సెస్ ఆయన చనిపోయినప్పుడు నిజంగా ఎంతోమంది ఎన్నో గొడవ అంటే పక్షమున ఉండి వారి పక్షమున ఉండి చేద్దామని అన్నప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది, వీరేమి చేసినా వీరెరు. అంటే దేవుని మాటలను దేవుని వాక్యానుసారంగా తను మాట్లాడగలిగింది. ఎందుకంటే ఆమె దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క క్రియలను చూపించగలిగింది. ఆమె చెప్పిన మాటల ద్వారా పరోక్షంగా ఎంతో మంది దేవుని సిలువ చెంతకు రాగలిగినారు. మన జీవితాలు కూడా మన శత్రువులను ప్రేమించగలగాలి, మన హింసించే వారి కొరకు ప్రార్థించగలగాలి, మనం క్షమా హృదయంను కలిగి ఉండాలి. మన ప్రవర్తన అంతటి ద్వారా మన దేవునికి మహిమ ఘనతలు కలుగు విధంగా మన జీవితములను ఉండేటట్లుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనము క్షమించేవారిగా ఉండాలి. కఠిన సమయంలో పరిస్థితులలో మనకు వ్యతిరేకంగా ఉన్న విషయంలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుడు మనం ప్రార్థించేవారిగా ఉండాలని, క్షమించేవారిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం అన్నమాట. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.